డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది కదా. ఎర్లీ షోల నుంచే మంచి టాక్ను సంపాదించుకున్న ఈ సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి, ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది, అసలు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు, మొదటి రోజున వచ్చిన కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. అదే సమయంలో డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజున గేమ్ చేంజర్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత, మొత్తం 3 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత, ఏ సినిమాకు నిన్న ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత అన్న వివరాలను చెప్పుకుందాం. నైజాం ఏరియాలో డాకు మహారాజ్ సినిమాకు 17,50,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు. అదే సమయంలో రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 15,50,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు 6 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు 5 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా, గుంటూరులో 7,20,00,000 రూపాయలు, కృష్ణా జిల్లాలో 5,40,00,000 రూపాయలు, నెల్లూరులో 2,70,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బాలయ్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 17,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకంగా 49,80,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి అక్షరాల 67,30,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్లు లెక్క. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకు మహారాజ్ సినిమాకు 5,40,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా, ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 80,70,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే, కమర్షియల్గా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఈ సినిమాకు అక్షరాల 82 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. బాలయ్య కెరీర్లోనే ఇదే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సినిమాగా డాకు మహారాజ్ సినిమా రికార్డులకు ఎక్కింది. అఖండ సినిమాకు 53 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా, వీరసింహారెడ్డి సినిమాకు 73 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 67,35,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. తాజాగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు 80,70,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారన్నమాట. మరి ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న డాకు మహారాజ్ సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. డాకు మహారాజ్ సినిమాకు నైజాం ఏరియాలో 17,50,00,000 రూపాయల పెట్టుబడిని పెడితే, మొదటి రోజున ఈ సినిమాకు 4,78,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 15,50,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే, మొదటి రోజు ఈ సినిమాకు 5,25,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే, మొదటి రోజున ఈ సినిమాకు 2,52,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు 6 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే, మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 2,38,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున 5 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే, మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 2,06,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7,20,00,000 రూపాయల పెట్టుబడిని పెడితే, ఇదే సినిమాకు మొదటి రోజున గుంటూరు జిల్లాలో అక్షరాల 4,72,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5,40,00,000 రూపాయల పెట్టుబడి పెడితే, ఇదే కృష్ణా జిల్లాలో మొదటి రోజున ఈ సినిమాకు 2,20,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2,70,00,000 రూపాయల పెట్టుబడి పెడితే, ఇదే నెల్లూరులో ఈ సినిమాకు అక్షరాల 1,81,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద డాకు మహారాజ్ సినిమాకు మొదటి రోజున 4,78,00,000 రూపాయల కలెక్షన్ వస్తే, ఏపీ మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 20,78,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే తెలంగాణతో పోల్చితే ఏకంగా 5 రెట్లు ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకు ఏపీలో వచ్చాయన్నమాట. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు ఏపీ జనాలు విపరీతంగా వెళ్ళడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 67,30,00,000 రూపాయల పెట్టుబడిని పెడితే, మొదటి రోజున ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 25,70,00,000 రూపాయల షేర్ కలెక్షన్ లాగా 37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా మొదటి రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో సంపాదించింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5,40,00,000 రూపాయల పెట్టుబడిని పెడితే, మొదటి రోజున ఈ సినిమాకు 1,78,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే, ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు మొదటి రోజే ఏకంగా 5,35,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇవి ఏరియాల వారీగా డాకు మహారాజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క. ఇకపోతే
ఓవరాల్గా చెప్పుకోవాలంటే డాకు మహారాజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డిస్ట్రిబ్యూటర్లు 80,70,00,000 పెట్టుబడి పెట్టారు కదా. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే అక్షరాల 82 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ సినిమాకు మొదటి రోజే ఏకంగా 32,85,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అదేవిధంగా 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా మొదటి రోజే కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమాకు ఇంకా అక్షరాల 49,15,00,000 కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇది డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ లెక్క. ఇక ఈ సినిమాకు ఇదే రేంజ్లో కలెక్షన్లు కొనసాగితే మొత్తం 3 రోజుల్లోనే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఈజీగా తిరిగి వచ్చేస్తుంది. అన్నీ కలిసి వస్తే ఈ సినిమా కనుమ పండగలోపే లాభాల్లోకి వెళ్ళిపోవడం పక్కా. చూడాలి మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో అన్నది. ఇక ఈ సినిమా సంగతిని కాసేపు పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేద్దాం. గేమ్ చేంజర్ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ సినిమాకు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వల్లే అస్సలు బాగాలేదంటూ ట్రోల్స్ చేయడం వల్లే బుకింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. మరి అలాంటి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ సినిమాకు 3వ రోజు నాడు వచ్చిన కలెక్షన్లు ఎంత, మొత్తం 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అన్న వివరాలను క్లియర్గా చెప్పుకుందాం. గేమ్ చేంజర్ సినిమాకు 3వ రోజు నాడు అంటే డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అక్షరాల 4,24,00,000 కలెక్షన్ మాత్రమే. ఎస్, ఇది అక్షరాల నిజం. కేవలం 4,24,00,000 కలెక్షన్ మాత్రమే నిన్న గేమ్ చేంజర్ సినిమాకు వచ్చాయి. అదే సమయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి వచ్చిన కలెక్షన్లు కలిపితే గేమ్ చేంజర్ సినిమాకు 3వ రోజు నాడు అక్షరాల 10,91,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే 22,70,00,000 గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా నిన్న కలెక్ట్ చేసింది. ఇక మొత్తం మీద 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్ల డేటాను కూడా ఒక్కసారి లుక్కేద్దాం. గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం 3 రోజుల్లో తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లో కలిపి 15,58,00,000 కలెక్షన్లు వచ్చాయి. సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 8,34,00,000 కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 7,40,00,000 కలెక్షన్ వచ్చాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 5,75,00,000 కలెక్షన్ రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 2,94,00,000 కలెక్షన్ వచ్చాయి. ఇక గుంటూరులో ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 5,17,00,000 కలెక్షన్ రాగా కృష్ణా జిల్లాలో 3,92,00,000, నెల్లూరులో 2,90,00,000 కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో 3 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమాకు 15,58,00,000 కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు 3 రోజుల్లో 36,42,00,000 కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 52 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 72,85,00,000 గ్రాస్ కలెక్షన్ను 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో గేమ్ చేంజర్ సినిమాకు 4,15,00,000 కలెక్షన్లు మొత్తం 3 రోజుల్లో వస్తే తమిళనాడులో కేవలం 2,85,00,000 కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. కేరళలో 22,00,000 రూపాయలు, హిందీ ప్లస్ భారత్లోని అన్ని ప్రాంతాల్లో కలిపి 12,60,00,000 కలెక్షన్లు గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం 3 రోజుల్లో వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 11,70,00,000 కలెక్షన్లు వచ్చాయన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 83,52,00,000 షేర్ కలెక్షన్ రాగా 147 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా 3 రోజుల్లో కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 221 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల 223 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 83,52,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల 139,48,00,000 షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు 10 కోట్ల రూపాయల రేంజ్లోనే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇదే రేంజ్లో కలెక్షన్లు వస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం కష్టమే. ఇక చివరగా ఒక మాట, నిన్న డాకు మహారాజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 32,85,00,000 షేర్ కలెక్షన్ రాగా 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకున్నాం కదా. అదే సమయంలో గేమ్ చేంజర్ సినిమాకి మాత్రం నిన్న కేవలం 10,91,00,000 షేర్ కలెక్షన్ రాగా 22,70,00,000 గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే గేమ్ చేంజర్ సినిమా కంటే నిన్న డాకు మహారాజ్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నమాట. గేమ్ చేంజర్ సినిమా కంటే డాకు మహారాజ్ సినిమాకు అక్షరాల 22 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు ఎక్కువగా రావడం గమనార్హం. ఇదండి డాకు మహారాజ్ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి, గేమ్ చేంజర్ సినిమాకు 3 రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత, 2 సినిమాల్లో ఏ సినిమాకు నిన్న ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.